ఏమన్నాడండి? దేవుడు ఒక మాట అంటున్నాడు. 3వ అధ్యాయంలో మొదటి వచనంలోను 2వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియనైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అబ్బా ఎలా ఉంటాకంటే పరిమళ వాసనగా ఉండుటకు. హల్లెలూయా. ఎలా ఉండుటకంట? రోజు కొడతాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాడీకి స్ప్రేలు, పర్ఫ్యూమ్లు. ఇప్పుడు ఎంతమంది కొట్టుకొచ్చారండి పర్ఫ్యూమ్లు? అవునా లేదండి? అందరూ కూడా. అంటే మన ఈరోజు ఒక బ్రదర్ చెప్తున్నాడండి, మన ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే షుగర్ 100%కంట 98% అంట ఈ కంపెనీస్, ఏ కంపెనీస్, కూల్ డ్రింక్స్ కంపెనీలు ఉన్నాయి చూడండి, వాళ్ళే కొనిస్తారంట. 2% మాత్రం ప్రజల దగ్గరికి చేరుతుందంట. అంటే 98% ఆఫ్ షుగర్ చూడండి డ్రింక్స్లో వాడుతున్నారండి. కాబట్టి నిజంగా మనమంట ఎలా ఉంటాకంటండి? పరిమళ వాసనగా ఉండుటకు, మన కొరకు. చూసారండి? ఎవరి కొరకు అండి? నీ కొరకు, నా కొరికే సంగమా ఆయన బలిగాను బలిగాను అర్పించుకొనెను. ఎలా ఉంటాకంటండి? పరిమళ వాసనగా ఉండుటకు కదండి. నిజంగా ఆ రోజు మగ్దలేని మరియ వీళ్ళందరూ కూడా ఆడోళ్ళు ఏం చేశారండి? మాట్లాడుకొని మనం పొద్దున వెళ్ళిపోవాలి. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. సమాధి దగ్గరికి ఏం చేస్తాం మనము? ఎందుకు ఉదయము ఎవ్వరు లేకముందు అంటే అంత చీకటితో వెళ్ళారండి. ఆ రోజులో స్త్రీలు ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదు, ఎక్కువగా పురుషులు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు 5,000 మంది పురుషులు, 10,000 మంది, 3,000 మంది, 7 మంది స్త్రీలు ఎక్కువగా బయటకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళండి? ఇళ్లలో ఉండేవారు. అందుకే ఉదయం లేచి అందరూ చూస్తారు కదా, వారు చూడకముందే మనం ఏం చేయాలి? సమాధి దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వచ్చేలోపు ఏం జరిగింది? అక్కడ వచ్చి వాడు చూసేలోపు ఆ సమాధి ఏమైందంటండి? తెరవబడేను. దేవుడికి మహిమ కలుగును గాక. మొన్న స్టాన్లీ అన్నాన్ని భీమవరంలో పెద్ద సేవకుడు అండి, పెద్ద మందిరం అండి. వాళ్ళ నాన్నగారు 1 year బ్యాక్ చనిపోయాడు. 1 year బ్యాక్ చనిపోయిన తర్వాత ఏ బాడీ అయినా తవ్వామంటే ఎలా ఉంటుందండి? ఏముంటుంది చెప్పేమని ఉంటుందా? చెప్పండి. పురుషులు ఏమైనా ఉంటుంది? బోన్స్ ఉంటాయి కదా. తర్వాత అసలు లాజర్ చనిపోతే 4 రోజులు ఏమైపోయాడు? కుళ్ళిపోయాడు. అవునా? ఇంకొక 2 రోజులు అయితే మొత్తం బాడీ అంతా వేరైపోతుంది, అన్నీ పోతాయి కదండి. 1 year. అయితే ఆ అన్నగారు వాళ్ళ అమ్మగారి సమాధి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మగారి సమాధి ఇక్కడ ఉందండి, వాళ్ళ అమ్మగారి సమాధి ఇక్కడ. మధ్యలో ఏమైందంటే వారు ఏం చేశారంటే తొందరలో వాళ్ళ నాన్నగారి సమాధి ఇంత దూరం పెట్టారంట. మధ్యలో ఏముంది? గ్యాప్ ఉంది. గ్యాప్ ఉంటే ఇప్పుడు వీరు ఏమైందంటే 1 year వస్తుంది కదా, సమాధి కట్టాలి కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు సమాధి కట్టాలంటే చాలా కాస్ట్లీ. దగ్గర 4 లక్షలు అడిగారంటే. మధ్యలో ఇంకొక వ్యక్తి కూడా ఏం పెట్టవచ్చండి? సమాధి చేయొచ్చు. సో వాళ్ళు అన్నారంటే వీలు పడదండి. అంటే సార్ మళ్ళీ ఎలా చేద్దాము ఏంటిది అన్నప్పుడు అక్కడ ఆ గ్రేవ్ యార్డ్ ఇన్ఛార్జ్ అన్నాడంటే, సరే సార్ ఇప్పుడు 1 year అయిపోయింది కదా, మనం ఏం చేద్దామంటే మీ అమ్మగారి పక్కనే మళ్ళీ ఇంకో గుంత తవ్వి ఆ గుంతలో ఏం చేద్దామంటే మీ డాడీ గారి బాడీని ఇక్కడ షిఫ్ట్ చేద్దామని చెప్పారంట. సరే అని ఒప్పుకున్నారంట. ఒప్పుకొని దీన్ని స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేసి ఆ రోజు అన్నగారేమో గుంటూరుకి వెళ్ళాడు సేవ నిమిత్తం. నిజంగా తవ్విన తర్వాత ఈ సమాధి తవ్వారండి, గుంత తవ్వారంట. తవ్వితే అసలు అక్కడ తవ్విన వ్యక్తి, అక్కడ 3 వ్యక్తులు కూడా ఒక్కసారి కింద పడిపోయారు. అప్పుడు బాగా తాగున్నారంట. ఎందుకు తవ్వుతున్నారు కదా, మళ్ళీ ఏమైనా జరుగుతుందని మత్తులో తవ్వేస్తున్నారు. తవ్వుతూ ఒక్కసారి ఆ బాక్స్ని చూడంగానే ఈ 3 కూడా అలా కింద పడిపోయారంట. పడిపోతే విచిత్రం, ఫోన్ చేశారంట, అయ్యగారు మీరు ఎక్కడ ఉన్నారు, ఇమీడియట్లీ రండి అని పిలిచారంట. అయ్యగారు అన్నారంటే నేను గుంటూరు. లేదు అయ్యగారు మీరు రావాల్సిందే అన్నారంట. ఏమైందయ్యా ఏమైందంటే ఆయన చెప్పలేదు, మీరు రండి ఇక్కడ చూడాలన్నారంట. నిజంగా తర్వాత ఆయన ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ కుమారులకు చెప్పాడంట, అక్కడ ఏదో జరిగిందంటే వెళ్ళంటారా అంటే అక్కడ వెళ్ళి చూస్తేనండి ఆయన బాడీ మొత్తం అండి ఐస్ గడ్డ కట్టేసి ఉందని. మొత్తం తెల్ల మంచు, తెల్ల హిమములాగా ఆయన బాడీ కింద నుంచి ఇక్కడ వరకు అండి అసలు ఆయన ఎముకలు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తుంది. నా దగ్గర ఆ రియల్ ఫొటోస్ ఉన్నాయండి. అలా
చెవిని చూపెట్టారా? ఎలా ఉందంటే ఆయన బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయిందండి. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఐస్ ఎలా కట్టేస్తుందో అలా కట్టేసిందంటండి. ఆశ్చర్యపోయారంటండి. అసలు ఇలాంటి ఆయన తొవ్వి అయిన ఇన్ని సమాధులు నేను చేశాను, కానీ ఇలాంటి మహిమను నేను ఎలా చూడలేదండి. చూడండి, దేవుడంట తన భక్తులనంట కుళ్ళు పట్టనియనంట. హల్లెలూయా. చూడండి, అతని మరణము నిజంగా అందరంట అక్కడ ఆ వార్త తెలుసంట. ఊరోళ్ళందరూ వచ్చి చూసి ఫోటోలు దిగారంట, తీశారంట. ఆశ్చర్యపోయారు. పాస్టర్ గారు ఎక్కడో ఉన్నారండి, వీడియో తీశారంట, నాకు ఫోటోలు పంపించారండి. నేను కూడా ఆశ్చర్యపోయాను. మొత్తం చూడండి, డబ్బా బాక్స్గానే ఉంది, కానీ మనిషి లోపటి మాత్రం ఫ్రీజ్ అయిపోయి ఉన్నాడని. మొత్తం మంచు గట్టేసిందని రికార్డ్ అండి. చూడండి, అది మన తెలంగాణ ఆంధ్ర వెదర్ ఎలా ఉంటుంది కదండి, చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడిలో భూమిలో మనం కొంతసేపు ఉంటే అసలు ఎలా అయిపోతామండి. ఫ్రిడ్జ్లో మనం ఒకవేళ ఓవెన్లో పెడితే ఎలా ఉంటుంది, మాగిపోతామా? మనం మాగిపోవాలా లేదండి, కానీ అలా కాలేదండి. చూడండి, ఆయన గొప్ప సేవకుడు అండి. చాలా సంఘాలు కట్టాడు, చాలా గొప్పగా వాడబడ్డాడు. నిజంగా దాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతించాను సంగమా. నిజంగా ఈరోజు యేసు ప్రభు కూడా ఆయన సమాధిని గెలిచి ఏం చేశాడండి, లేచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరం కూడా ఏం చేస్తున్నామంటే రెజరెక్షన్ పవర్ కదండి, రెజరెక్షన్ ఆరాధన జరుపుకుంటున్నామండి కదా. ఈరోజు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఎవరైనా సరే హ్యాపీ క్రిస్మస్ కాదు, ఇప్పుడు ఏమంటున్నారండి, హ్యాపీ ఈస్టర్ అంట. హ్యాపీ ఈస్టర్. ఈస్టర్ అనేది రెండవ శతాబ్దంలో ప్రారంభమైందంట. ఏ శతాబ్దంలోనండి? 2nd సెంచరీలో ఈస్టర్ అనే ఈ యొక్క క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను ప్రారంభించారంట సంగమా. దేవుడికి మహిమ కలుగును గాక. కాన్స్టంటైన్ అనే ఒక రాజు, రోమన్ చక్రవర్తి, ఆయన తల్లి హిలానియా. ఏం పేరండి? హిలానియా అంట యేసు ప్రభు సిలువని కనుగొన్నదంటండి. కనుగొని ఏం చేసిందంటే ఆమె బ్రతికిన దినములన్నీ కూడా ఆ సిలువ ఎత్తుకొని నడిచేదంటండి. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎప్పుడు కూడా సిలువ ఎత్తుకొని అన్ని గ్రామాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా సిలువ ఉండేదంట. ఎవరిదమ్మా ఈ సిలువ అంటే యేసయ్యది. హల్లెలూయా. చూశారండి, అందుకే యేసుప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే చాలా మంది ఏమనుకుంటారు, శ్రమలు అనుకుంటారు. అమ్మో యేసుప్రభు శ్రమ పడ్డాడు కదా, మేమెక్కడ పెడతాం? శ్రమ కాదు, సిలువ అంటే ఆశీర్వాదం. హల్లెలూయా. సిలువని ఎత్తుకొని నువ్వేం చేయాలి? వెంబడించాలి. సిలువ మీద చేయాల్సిన పని అంతా కూడా యేసుప్రభు గొల్గొతా కొండ మీద 2000 సంవత్సరాల క్రితం చేసేసాడని. ఇంకా మనం చేయాల్సిన పని ఏంటిది? నీతిగా బ్రతుకుతూ వెంబడిస్తూ హల్లెలూయా యేసయ్య అడుగు జాడలు ఏం చేయాలండి? నడవాలి. ఆయన మాటలని ఏం చేయాలండి? ఇతరులకి మనం ప్రకటించాలి. అదే అందుకే నా సిలువ సులువు అన్నాడా, బరువు అన్నాడా? తేలిక అన్నాడు. దేవుడు సిలువ చాలా తేలికండి. ఆయన బరువైన సిలువని ఏం చేశాడండి? ఎత్తుకొని దగ్గర ఆయన 2 కిలోమీటర్లు ఎత్తున్న కొండ మీదకి ఏం చేశాడు? తీసుకెళ్ళాడు సంగమా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈరోజు మనందరం కూడా చూడండి, ఈరోజు మనము ఎక్కడన్నా ఏదైనా చేస్తున్నామంటే దేని కొరకు చేస్తామండి? లాభం. అవునా? ప్రాఫిట్, బెనిఫిట్. నాకేం బెనిఫిట్? ఈరోజు పానీ ఇక్కడ పెట్టాడు, నేను అడగలే ఏం బెనిఫిట్ నాకు అనలే. పెడతామా? ఓకే రైట్, పెడదాము, ప్రార్థన జరిగిస్తామని నేను చెప్పాను. సమ్ పీపుల్ కదండి ఏదైనా చేశారనుకో ఏం ఆశిస్తారు? నాకు వచ్చే లాభం ఏంటిది? అవునా లేదండి? నిజంగా లాభము లేకుండా ఎవరైనా ఏమైనా చేస్తారండి? లాభం కావాలి మనుషులకి కదండి, ఏదైనా లాభం కావాలి. ఒక వ్యక్తి అన్నాడంట, అయ్యా ప్రభువుని నమ్ముకుంటే నాకేం లాభం అన్నాడంట. ఏంటిదండి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ మీ? నేను వస్తాను యేసయ్య దగ్గరికి, నేను వస్తే నాకు లాభం ఏంటిది? చూశారండి, మనిషి దేవుడి దగ్గరికి కూడా రావాలంటే ఏం కావాలంట? బెనిఫిట్ కావాలంట, లాభం కావాలంట. లాభం ఉంటేనే ఏం చేస్తారండి? వస్తారండి. చాలా మంది క్రైస్తవులను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏమంటారంటే క్రైస్తవులని డబ్బిచ్చి మార్చేస్తారంట. అంత డబ్బు మన దగ్గర ఎక్కడదండి? ఉంటే మనం ఈ ఇంట్లో ఎందుకుంటాము? ఉంటే ఎందుకండి చిన్న ఈ మెర్సిడీస్ బెంజ్లో జాగ్వార్ కార్లలో తిరిగేవాళ్ళం, అప్పుడు ఏ హెలికాప్టర్లు ఎక్కి తిరిగేవాళ్ళం అండి. ఎందుకు ఈ సైకిల్ మీద చిరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన బూట్లు వేసుకుంటాం? పిచ్చోళ్ళు కదండి. మార్చేస్తారంట. ఏం మార్చేస్తారంట అండి? డబ్బిచ్చి. మా దగ్గర అంత డబ్బు ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళి వస్తుందో
వచ్చేస్తుందంట అయ్యగారు వాళ్ళకి. ఏం చేస్తారండి చాలామంది అనుకో, క్రైస్తవులకి పైనుండి వచ్చేస్తుందంట. ఏ పైన ఉందండి? పైన ఉందండి, వస్తుంది, నిజమే. దావీదేమంటారు, ఆకాశం వైపున నా కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది మనకి, అంతే. హల్లెలూయా. వచ్చేస్తుంది, అలాగే పైనుండి వచ్చేస్తుంది, అందరికి ఇచ్చేస్తారు, అందరినీ మార్చేస్తారంట. వాడున్నాడు నా ఫ్రెండ్ దగ్గర, సాప్ మై బి ఆజాతు మెరక్ బి కూర్చు దేతేకి అన్నాడు. నేను కూడా వచ్చేస్తాను, ఏమన్నా ఇస్తారా అంటే, రారా బాబు నీకు రక్షణ ఇస్తానని చెప్పారు. హల్లెలూయా. పాపం వాడు అన్నాడు, సంవత్సరానికి క్రితం ఏమైందంటే ప్రమాదంలో చనిపోయాడు. అది కాబట్టి నిజంగా సంగమా, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. నాకు వస్తే లాభం ఏంటిది, వాట్ బెనిఫిట్ కదండి, నేను నీతో వస్తాను, నాకు లాభం ఏంటిది. కానీ ఈ శిష్యులు ఎప్పుడైనా యేసుప్రభుని అడిగారండి? నన్ను వెంబడించండి అనగానే అన్నీ వదిలేసి ఏం చేశారండి? వెంబడించాను, అంతే. ప్రభా నిన్ను వెంబడిస్తాము, మాకేంటిది, మాకు లాభం ఏంటిది ప్రభా, నాకేమిస్తావు ప్రభా? ఒక రాజ్యం ఇస్తావా, లేకపోతే మాకు 10 ఎకరాల పొలం ఇస్తావా, లేకపోతే మాకు ఇది ఇస్తావా అది ఇస్తావా అని ఎప్పుడు కూడా వాళ్ళు అడగలేదండి. వాళ్ళు వెంబడించమన్నారు, అంతే. వెంబడించమన్నప్పుడు అన్నీ కూడా వదిలేసంట. హల్లెలూయా. ఏం వదిలేరండి? వ్యాపారాన్ని, కుటుంబాన్ని, అన్నిటిని వదిలేసంట వారంట యేసయ్యని వెంబడించారు. దే డిడ్ంట్ సీ ఫర్ ద బెనిఫిట్స్ అండి కదా, వారు లాభాన్ని ఆశించలేదు. ఈరోజు మనుషులకు ఏం కావాలి తెలుసండి? లాభం కావాలి, బెనిఫిట్ కావాలి. నాకేం బెనిఫిట్ ఇస్తావు? కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు ఈ పునరుద్ధానం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటిది అసలు? అది ఎప్పుడో జరిగిపోయింది, అవునా అండి? ఎప్పుడు జరిగిందండి? యేసు ప్రభు చనిపోయి లేచాడు. ఇప్పుడు ఏ శతాబ్దంలో జరిగింది? ఇది 1st సెంచరీలో జరిగింది, అవునా లేదండి? ఇప్పుడు ఏ సెంచరీలో ఉన్నాం మనము? చెప్పండి, చదువుకునే పిల్లలు, ఏ సెంచరీలో ఉన్నాం? 21 సెంచరీలో ఉన్నాం. 21వ శతాబ్దం అంటే 2000, ఈరోజు ఈ సంవత్సరం ఏదండి? 2023. యేసు ప్రభు చనిపోయి ఇప్పుడు 2023 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పునరుద్ధానం జరిగింది, అప్పుడు మరణాన్ని జయించాడు. కానీ ఇప్పుడేంటిది మాకు లాభము? మాకు జరిగే ఆశీర్వాదం ఏంటిది? మాకు వచ్చే లాభం ఏంటిదండి? చాలా మందికి ఏంటిదండి? మనసులో ఉంటుందండి. కానీ ప్రియ సంగమా, దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము సజీవ రక్తము, ఆయన వాక్యం కూడా ఏమైందంటే సజీవమైన 2 అంచెల ఖడ్గమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివి నేను ఈ రిజరెక్షన్ అనగా ఈ పునరుద్ధానం వల్ల వచ్చే లాభం ఏంటిదో నేను చెప్పేసి మీ అందరికీ కూడా ఈ ముగింపు నేను చేసేస్తానండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెముగాను మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా ఆయనను చూచుచున్నాము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ భక్తుడైన హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఏమని రాస్తున్నాడంటే, దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూత కంటే కొంచెము తక్కువవాడుగాను చెయ్యబడి యేసు మరణము పొందినంత మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనని చూచుచున్నాము. హల్లెలూయా. ఎలా చూస్తున్నామండి మేము? ఆయన మహిమా ప్రభావములతో కిరీటము ధరించుట మేము చూసాము. దేవుడికి మహిమ కలుగునుగాక. రేపు మనకు కూడా దేవుడు కొన్ని కిరీటాలు ఇస్తారు, అవునా జై? ఒక కిరీటం పేరు చెప్పు. జై చెప్తారు. ఏ కిరీటం అండి? చెప్పండి కిరీటాలు, మీరు చెప్పండి. నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, వాడబారని కిరీటము. ఈ కిరీటాలన్నీ బైబిల్లో ఉన్నాయి, అవునా? ఈ బైబిల్లో ఉన్న కిరీటాలన్నీ మనకి ఇస్తారా దేవుడు? హల్లెలూయా. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, కమాన్. నువ్వు ఎప్పుడైతే ప్రభుకి నమ్మకంగా యథార్థంగా జీవిస్తావో రేపు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టంగానే నీకు ఒక కిరీటం వచ్చేస్తుంది, అంతే. హల్లెలూయా. దేవుడు కొన్ని కిరీటాలు తన భక్తుల కొరకు వాడబారని కిరీటాలంట, నీతి కిరీటం అంట, మహిమ కిరీటం అంట. దేవుడు లాంటి కిరీటాలు చూడండి. ఇక్కడ దేవుడు కూడా అంట మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన
చూచుచున్నాము. మేము మామూలుగా చూస్తలేమైనని. ఎలా చూస్తున్నామండి? మహిమ ప్రభావములతో. కిరీటము చూడండి, సిలువ మీద ఎంత కొట్టబడ్డాడండి, ఎంత ఆయన నలుగొట్టారండి. ఇప్పుడు మాత్రం ఎలా చూస్తున్నామంటే మహిమ ప్రభావములతో ఆయనని మేము చూస్తున్నాం సంగమా. నిజమే, ఈ రాత్రి కాల సమయంలో ప్రతి మనుష్యుడు కొరకు కూడా ఆయన ఏమయ్యారంటే అండి, మృతి పొందాడంట. నాట్ ఫర్ ఓన్లీ ఫర్ మోసెస్, నాట్ ఫర్ పానీ, ఫర్ ఎవ్రీబడి. ప్రపంచంలో ఉన్న జనాభా ఎంత తెలుసా అండి? 750 కోట్ల జనాభా. ఈ 750 కోట్ల జనాభాలో అందరి కొరకు ఆయన మృతి పొందాడు సంగమా. ఆయన అందరి కొరకు మృతి పొందాడు, మరి అందరి కొరకు తిరిగి ఏం చేశారండి? లేచాడు. అదేవిధంగా అందరి కొరకు కూడా సిలువ మీద వేలాడదీయబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాట్ ఓన్లీ ఫర్ వన్ నేషన్ కదండి, అమెరికా దేవుడే కాదు, ఇంగ్లాండ్ దేవుడే కాదు కదండి, అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న అందరి కొరకు ఆయన మృతి పొందాడు. దేవుడు ఆశ ఏంటంటే, దేవుడు కోరిక ఏంటంటే ఎవరు నశించిపోతాం దేవుడికి ఇష్టం లేదు. ప్రియ సంగమా, ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడి కోరిక ఏంటంటే మనందరం రక్షింపబడాలి, ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. యేసు ప్రభు మరణించాడు, మరణించిన తర్వాత 3వ దినాన లేచాడు. ఎన్ని రోజులు ఉన్నాడంటే భూమి మీద? 40 రోజులు కదండి, 40 డేస్ ఉన్నారు. 40 డేస్ తర్వాత ఏమైందంటే ఆయన శిష్యులందరినీ పిలిచంట, వాడిని ఆశీర్వదించంట, తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయాడంట. ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, సువార్త ప్రకటించాడు, సిలువను మోసాడు, సిలువ బాధని భరించాడు. ఇవన్నీ కూడా ముగించుకొని ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు తండ్రి ఒకరోజు మనం కూడా నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నే యాత్రికుడను. ఈ లోకంలో ఎవరికి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో యాత్రికులుగా వచ్చాము, ఈ యాత్రను ముగించుకొని ఈ లోకాన్ని వదిలి ఇంకొక లోకానికి మనము వెళ్ళాల్సిందే. అది ఎప్పుడు, ఏ క్షణము, ఏ రోజు జరుగుతుందో మనకి తెలియదు సంగమా. కాబట్టి ఈరోజు నిజంగా మనకి ఈ యొక్క రిజరెక్షన్ ద్వారా, అనగా ఈ యొక్క పునరుద్ధాన శక్తి వల్ల కలుగు లాభం ఏంటిది? మీరు అందరూ అనుకోవచ్చు, అప్పుడు జరిగింది కదా, ఇప్పుడేంటిది లాభము? 2000 years బ్యాక్ జరిగింది కదా, ఇప్పుడేంటిది లాభము? ఇప్పుడు ఆయన మరణించి ఏందండి 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ఇప్పుడు మనకేంటిది లాభము? ఈ పునరుద్ధానం వల్ల మనకు కలిగే ఆశీర్వాదం ఏంటిది అని మీకు చాలా మందికి ఏంటిదండి వచ్చిన ఆలోచనలు వస్తుంటాయి. అవునా లేదండి? కొంతమందికి అయిపోయింది కదండి, గతహమా అది అయిపోయింది దాని గురించి ఇంకేంటిది? అవును కదండి, ఇంకా దాని గురించి ఏంటిది? ఇప్పుడేం జరుగుతుంది మాకు? కానీ ప్రియ సంగమా, ఈ పునరుద్ధానం వల్ల ఇప్పుడు కూడా మనకి లాభం ఉందండి. హల్లెలూయా. ఆ లాభం ఏంటిదో నేను చెప్పేసి ఈరోజు ముగిస్తాను. చూడండి, మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తెరుద్దామండి. 2వ అధ్యాయంలోకి వెళ్తే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుంటే ఇక్కడ మనకు వచ్చే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చివారునై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి. ఈ పునరుద్ధానం ఏం చేసింది తెలుసా అండి? మనని బ్రతికించిందంట. హల్లెలూయా.
క్రీస్తుతో మనం బ్రతికించిందంట. అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన లేస్తాం వల్ల అంటే మనం చచ్చిపోయామంట. దేంట్లో చచ్చిపోయాము? పాపములు అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఎలా ఉన్నారంట? అపరాధములు అంటే అపరాధిని యేసయ్యా కృప చూపు బ్రోవుమయ్యా, అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. ఎవరినండి నేను? అపరాధము చేత నువ్వు చచ్చిన వానివిగా ఉండినప్పుడు క్రీస్తుతో కూడా నిన్నేం చేశాడు? బ్రతికించాడు. ఈ బ్రతుకు ఎలా వచ్చిందంటే క్రీస్తు ద్వారా వచ్చింది. ఈ బ్రతుకు నీకు ఎలా వచ్చిందంటే నువ్వు చచ్చిన వాడిగా ఉండే. దేంట్లో చచ్చిపోయి ఉన్నావండి? పాపం, అపరాధములు కదండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, కొన్ని వందల అపరాధాలు చేసేసామండి, తప్పులు చేసేసాం, చచ్చిపోయి ఉన్నామండి. చచ్చిపోయి ఉన్నామనని ఈ యొక్క రెజరెక్షన్ పవర్ ఏం చేసిందంటే, ఈ పునరుత్థాన శక్తి ఏం చేసిందంటే మనని క్రీస్తుతో కూడా బ్రతికించింది సంగమా. హల్లెలూయా. మొదటి ఆదాం ఎవరండి? మొదటి ఆదాం ఎక్కడ ఉన్నాడు? ఏదోను తోటలు. మొదటి ఆదాం ఏం చేశాడు? తప్పు చేశాడు, అవునా లేదండి? పాపం చేశాడు. ఈ రెండో ఆదివారం ఏం చేశాడు? ఈ రెండో ఆదాం ఏం చేశాడు? ఈ యేసుప్రభు అంటే రెండో ఆదాం అంట. ఆయన తప్పు చేశాడు, కానీ ఈ ఆదాం ఏం చేశాడంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నేను బ్రతికించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. బ్రతుకు చూడండి, మనిషికి దేవుడు ఎన్నిసార్లు బ్రతికిస్తాడండి చెప్పండి? ఒకసారి కదా. మనిషి ఒకసారి మరణము, ఒకసారి జన్మం, అవునా లేదండి? కొంతమంది అనుకుంటారు చనిపోయిన తర్వాత మనిషికి ఏముందంట? కుక్కనో నక్కనో చీమనో పుడతారంట. ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్న అండి, నాకు కొడుకున్నాడు శామ్యుల్. రేపు చీమ అయిపోతే నాకు బాధనా? అది రేపు బాగు అంటే రిచిగాడు వచ్చేసి మమ్మీ దగ్గరికి వచ్చి దౌర్తి ఉందనుకో, దౌర్తికి 2 పిల్లలండి, వాళ్ళిద్దరు కూడా వచ్చేసి తేల్లాగా ఇట్టి తిరుగుకుంటూ వస్తే తేలని జేబులో పెట్టుకుంటుందా? అది గుట్టి చంపేది మనది. అదే ఇవన్నీ మనిషికి అంటే నేనేమను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనకి పిల్లలు పుట్టాలనుకుంటే ఎవరి రూపంలో పుట్టాలనుకుంటారండి? మనలాగా పుట్టాలి. హల్లెలూయా. అంటే చాలామంది ఏంటంటే మనిషి చనిపోతే ఈ విధంగా పుడతాడు, ఆ విధంగా, కానీ అలా అది ఏం లేదండి. దేవుడు అంటే తన స్వరూపం దేవుడు మనకిచ్చాడు, తన రూపాన్ని మనకిచ్చాడు, అవునా లేదండి? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చూస్తే మనకి సొగసైనను స్వరూపమైనను అతనికి లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటిది? ఆ రూపం మనకి ఇచ్చేసాడండి. ఆయన నలగొట్టబడి ఆ రూపం ఏం చేశాడంటే దేవుడు తన రూపాన్ని, తన స్వరూపాన్ని దేవునికి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈరోజు ఈ పునరుద్ధాన శక్తి ఏం చేసిందంటే నిన్ను బ్రతికించింది. నువ్వు బ్రతికిపోయావు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు కరోనా దెబ్బతో నువ్వు బ్రతికిపోయావు. ఎంతమంది ఎగిరిపోయారండి? హల్లెలూయా. చావు అనేది చూడండి, చావు అనేది శరీరానికి ఏదో ఒక రోజు చావు ఉన్నది, అవునా లేదండి? ఈ చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. చావు చనిపోయిన తర్వాత మన్నైనది వెనకట వల్లే మన్నైపోతుంది. ఆత్మ ఏమైపోతుందండి? అంటే రేపు మనం అనుకుంటే మరణం అంటే చావు అంటే శరీరం కాదు. దేవుడు అంటున్నాడు నీ ఆత్మను గురించి నువ్వు ఆలోచించాలి. నీ ఆత్మ రేపు నరకానికి వెళ్ళిందనుకో, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, జాగ్రత్త. ఈ శరీరం చనిపోతుంది, మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి తిరిగి మన్నైపోతుంది, కానీ నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తి ఏం చేసిందంటే క్రీస్తుతో నిన్ను బ్రతికించింది. అపరాధముల చేత నువ్వు చచ్చినవాడుగా ఉన్నప్పుడు క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించాడండి. నువ్వు ఆయన చనిపోయిన స్థానంలో నువ్వు చనిపోవాల్సింది, కానీ ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు ఆ స్థానములో నీ కొరకు ఆయన మరణించాడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తామా? హల్లెలూయా. 2 చేతులే దేవుని స్తుతిస్తామా? దేవుని గణపరుస్తామా? చూడండి, ఇంకో ఆశీర్వాదాన్ని 2-3 ఆశీర్వాదాలు చెప్పి ముగిస్తానండి, ఇంకో సమయం తీసుకొని. హల్లెలూయా. రెండోది మనము కలిసి యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదవండి.
యోహాను సువార్త. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. హల్లెలూయా. ఏం పొందాలంటండి? మనకి ఈ రిజరెక్షన్ ద్వారా ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. సంఘం వారి మీద ఏం చేశాడంట? ఊది. ఈరోజు ఒక సేవకుడు చెప్పాడు, అవునా? ఏం పొందాలండి? మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి. వి షుడ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ కదండి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ ఉంటే నువ్వు ఆత్మ చేత నింపబడాలి. అందుకే యేసు ప్రభు ఆయన వెళ్తూ ఏమన్నాడంటే, మీరు యెరూషలేములోకి వెళ్ళండి, అక్కడ నేను ఆదరణకర్తని మీ వద్దకు నేను పంపిస్తాను. పెంతెకోస్తు పండగ దినమున వారందరూ ఏకంగా కూడుకున్నప్పుడంట వారు ఉన్న గది అంతా కూడా నిండిపోయిందంట. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. దేవుడికి మహిమ కలుగును గాక. నింపబడి వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ సాగారంట. చూడండి, మనకిచ్చిన శక్తి ఏంటి తెలుసండి? వి హావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ఏ ఆత్మని ఇచ్చాడండి? దయ్యపాత్మని ఇవ్వలే మనకి, అవునా లేదండి? దేవుడు పరిశుద్ధాత్మని, హోలీ స్పిరిట్ ని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మన స్తుతులు చెల్లించాలి. నువ్వు అనుకోవచ్చు 2000 సంవత్సరాల క్రితము మరణించాడు కదా, ఆయన పునరుద్ధానం వల్ల మాకు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. నువ్వు అడుగు, నువ్వు ప్రార్థన చేయి, నీకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. హి విల్ ఫిల్ యు విత్ ద హోలీ స్పిరిట్. అందరికి ఇస్తాడు, అందరికి కూడా. నువ్వు ఒకవేళ అపరాధముల చేత చచ్చినవాడై ఉంటే ఈ రోజు ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర ప్రార్థన చేయి, నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే నిన్ను బ్రతికిస్తాడు. అంతే. నరకానికి వెళ్లకుండా నీ పాపములన్నీ కూడా తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరం ఏం చేస్తాడు? వేసేసి దేవుడు ఆయనతో బ్రతికించుకుంటాడు. హల్లెలూయా. రెండోది ఏంటిదంటే మనకైనా పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శక్తి పొందుకున్న మనము అన్నాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? యూదా, సమరయ, భూదిగంతల వరకు మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ కదండి. ఈ పునరుద్ధాన శక్తి మనకి ఏమిచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చింది. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన మనము నిజంగా దేవుడు కొరకు ఇప్పుడు పాని కూడా నేను కూడా నా తాపత్రయము, నా ఆశ ఏంటిదంటే దేవుడి సువార్తని ప్రకటించాలి. అంతే. నా దగ్గర ఎంతమంది వస్తున్నారని కాదు, నీ రోజు ఒక వ్యక్తికి సువార్త ప్రకటించానా లేదా? హల్లెలూయా. అది చాలు నాకు. అంతేగాని అబ్బో నాకు ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చి ఏంటి ప్రయోజనము? చిక్కుడుగాయల చెట్టుకి ఏంటిదండి? చిక్కుడుగాయలు తక్కువ, రొట్ట ఎక్కువ. రొట్ట కావాలా, చిక్కుడుగాయలు కావాలా? హల్లెలూయా. రొట్టె ఏం చేసుకుంటామండి? ఆకులు ఏం చేసుకుంటామండి? అందుకే యేసుప్రభువు అన్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అవునా కదండి? నా యందు మీరు, మీ యందు నేను ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. ఒకవేళ నా యందు లేకపోతే ఏం చేస్తానన్నాడు? తీసివేసి అగ్నిలో కాల్ చేస్తానన్నాడు. అంతే. దేవుడికి రొట్టె అవుద్దండి. ఏం కావాలి? మంచిగా పాని లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు దేవుడికి కావాలి. హల్లెలూయా. శామ్ లాంటి వాళ్ళు కావాలి. ఎందుకు? దేవుడు మహిమ కొరకు. ఉజ్మా లాంటి పాటలు పాడతాడు, నాకు వద్దు అట్లానే వద్దు. పాట పాడా, ఓకే నేను పాడతాను. ముగ్గురు సిస్టర్స్ పాటలు పాడాలంటే ముందే వచ్చేసారు. హల్లెలూయా. దేవుడి కొరకు మేము ఏం చేయాలండి? వాడబడాలి కదండి. మనమంట బ్రతుకు దినములో లెక్కింప నేర్పుము దేవాయిపు విని వీరు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము నా ఆక్షు పెంచుము నా బ్రతుకు సమయము నిమ్ము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడే ఇక్కడ ఇద్దరు బ్రదర్ జాయ్ ఆయన చెప్పారు సాక్ష్యం. జై లాంటి మంచి భక్తులతో మాకేముందండి? ఏంటిది? సహవాసం. వారితో కలిసి ఈ విధంగా మేము ఆరాధిస్తాకి, స్తుతిస్తాకి దేవుడు మాకు అవకాశము ఇచ్చాడు సంగమా. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటిదంటే మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఈ పునరుద్ధాన శక్తి ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈ ఆత్మను కలిగి ఉంటేనండి మనము సరైన మార్గంలోకి వెళ్ళిపోతాం. ఇటు అటు ఏం చేయమండి? వెళ్ళిపో చూడం ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆత్మ అలా దేవుడి సన్నిధిలో నడిపిస్తుంది. అంతే.
వాక్యం చదవమంటుంది, ప్రార్థన చేయమంటుంది, ఆదివారం అనగానే సిద్ధపడి ఎక్కడికి వెళ్ళిపోమంటుంది, మందిరానికి వెళ్ళు, ఏదో ఒక వార్త ఒక వ్యక్తికి సువార్త చెప్పమని ఈ ఆత్మ నీకు ప్రేరేపణ కలుగజేస్తుంది సంగమా. కాబట్టి నేను నువ్వు కూడా పరిశుద్ధాత్మ చేత ఏం కావాలి? నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ఈ రాత్రికాల సమయంలో ఈ పునరుద్ధాన శక్తి వల్ల మనకు కలిగింది సంగమం. త్రూ ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. ఈ రెజరెక్షన్ పవర్ ఏం చేసిందంటే నీకు పరిశుద్ధాత్మని వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ఇంకొకటి అండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, అబ్బాబాబా, ఈ రిజరెక్షన్ ఏం చేసింది తెలుసా అండి? నిన్ను నీతిమంతుడిగా, ఏమంతుడు అంటే అండి? ధనవంతుడా నీతిమంతుడా? ఇద్దరు ఉన్నారండి. ధనవంతుడంట, లాజర్ అంట, పేదవాడంట, దరిద్రుడంట. హల్లెలూయ. దరిద్రుడేమో రొట్టె ముక్కలు తింటూ ఏం చేస్తున్నాడండి? కురుపులను ఏం చేస్తున్నాడు? గోక్కుంటున్నాడు, తల గోక్కుంటున్నాడు. అప్పుడప్పుడు గోక్కుంటాం కదండి. హల్లెలూయ. ఇక్కడ ఉంది పాప, ఎప్పుడు కళ్ళనే కెలుకుతుంది. ఏందో కళ్ళలేముందో. ఎవరండి? జాయ్. హల్లెలూయ. ఎప్పుడు కళ్ళని ఏం చేస్తుందండి మనకి. కానీ మన భక్తుడైన ఆ యొక్క దరిద్రుడికి ఏంటిదండి? నడినెత్తి మునుకొని అరికాలు వరకు బాధకరమైన కురుపులు అంట. కుక్కలు వచ్చి నాకేంటండి అంత నాకుతున్నాయంటే ఆయన ఏ స్టేజ్లో కనీసం ఆ కుక్కని కూడా కొట్టాలే, గెలగొట్టాలనే బలం కూడా తనకి లేదండి కదా. ఆ ధనవంతుడు లాజర్ ఇద్దరు చనిపోయాడు. ధనవంతుడేమో సమాధిలోకి వెళ్ళిపోయాడు, లాజరేమో దేవుని దూతల చేత కొనిపోబడ్డాడు. ఈ యొక్క రిజరెక్షన్ ఏం చేసిందంటే నిన్ను ధనవంతునిగా చేయలేదు, దరిద్రునిగా చేసింది. కానీ దరిద్రులను ఏం చేసిందంటే నీతిమంతులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. హీ మేడ్ రైచస్ కదండి. ఈ రోజు నువ్వు ఎవర్రా అంటే, ఆ రోజు అన్నాడు నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నా. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను కూడా, నా పేరు మోసెస్, కానీ దేవుడి దృష్టికి ఏంటిదంటే నీతిమంతులను. హల్లెలూయా. నువ్వు కూడా నీతిమంతుడుగా అయ్యావా? ధనవంతుడుగా కావాలనుకుంటున్నావా? ధనవంతుడుగా కావచ్చు, కానీ ధనమంతా ఈ లోకముల వరకే. కానీ నీతిమంతుడు అయితే నీకు పరలోకం అనే ధనాన్ని దేవునికి ఇస్తాడు. ఆ నీతిమంతుడు నువ్వు కావాలంటే ఈ రోజు పునరుద్ధాన శక్తిని నువ్వేం చేయాలి? పొందుకోవాలి. ఈ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, నీ హృదయంలో విశ్వసించాలి. విశ్వసిస్తే నువ్వు కూడా ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడి నువ్వు బాప్తిజం తీసుకుంటావో దేవుడు నిన్ను కూడా నీతిమంతుడుగా దేవుడు చేస్తాడని. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మంది దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాడంటే ధనవంతులు అయితాకు వస్తారంట, కానీ నీతిమంతులు అవుతాకు ఎవరైనా వస్తారండి? అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి, అయ్యగారు ఒక పెద్ద ఇల్లు కట్టాడు, అయ్యగారు మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం రావాలి అయ్యగారు అని చెప్తారండి. కానీ అన్నీ కావాలి మనకి. కానీ దేవుడు మనని ఆయన పునరుద్ధాన శక్తి వల్ల మన నీతిమంతులుగా దేవుడు చేశాడు. అందుని బట్టి మనం అందరం కూడా సంతోషిస్తాం, ఉత్సహిస్తాం. దేవా, మాకిచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, ఈ గొప్ప ఆ లాభముని బట్టి వందనాలయ్యా. మమ్మల్ని నువ్వు ఏం చేశావో నీతిమంతులుగా నన్ను చేశావయ్యా, నీకు వందనాలు ప్రభా అని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇంకా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడలేదేమో, ఆ రోజంట నోవా కాలములో నోవా తప్ప ఎవ్వరూ నీతిమంతులు లేరండి. అందుకే దేవుడు ఎవరితో మాట్లాడాడండి? ఈరోజు నోవాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ ప్రభువుని నమ్ముకొని ఉంటే ప్రతిరోజు కూడా ఆదాంతో మాట్లాడినట్టు నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. నీ అవసరతలు అక్కర్లు తీరుస్తాడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరుస్తాడు, నీ కుటుంబంలో ఉన్న శోధనలు, నీ కుటుంబంలో ఉన్న కష్టాలు, వీటన్నిటి నుంచి విడిపించి నిన్ను గొప్పగా దేవుడు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు సంగమా. హల్లెలూయా. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తి ఏం చేసిందంటే నిన్ను నన్ను కూడా క్రీస్తుతో నీతిమంతులుగా చేసింది. మొదట ఏం చేసిందండి? మనని బ్రతికించింది. రెండోది పరిశుద్ధాత్మనిచ్చింది. మూడోది నీతిమంతులుగా చేసింది. చిరుగా చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏం చేసిందండి?
మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి, మనం ముగించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన, ఆమేన్, ఏమిచ్చాడంటే అండి, జీవముతో కూడిన నిరీక్షణ, హోప్ 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 హోప్. హల్లెలూయా. నీకు నాకు కూడా ఈ పునరుద్ధాన శక్తి ఏమిచ్చిందంటే ఒక నిరీక్షణ ఇచ్చిందంట. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలు ఏమన్నా, నిరీక్షణ లేని ఇతరు వల్లే మీరు దుఃఖపడకడి. అవునా లేదండి? దేవుడంట మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు, విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు కాదు, రేపన జరుగుతుంది. హల్లెలూయా. వి హ్యావ్ ఎన్ హోప్ కదండి. ఆ నిరీక్షణ నిన్నేం చేయదంట, సిగ్గుపరచదు కదండి. నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఎస్, ప్రభు నన్ను కూడా వాడుకుంటాడు, నన్ను కూడా బలమైన పాత్రగా దేవుడు నన్ను చేస్తాడు, నా కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడని నిరీక్షణతో మనం ఏం చేయాలి? ఎప్పుడు వచ్చింది ఈ నిరీక్షణ మనకి? ఈ పునరుద్ధాన శక్తి వల్ల వచ్చిందని, త్రూ ద రిజరెక్షన్ పవర్. ఈ రిజరెక్షన్ మనకేం చేసిందంటే ఒక నిరీక్షణ కలగజేసిందండి. ఒక పాట ఉంది, పాత పాట ఉందండి, గుర్తుందా మీకు? ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా? ఏ పాట? నిరీక్షణ మీద ఉంది. దేవుడి యందు నిరీక్షణ కండి, ఆయనను స్తుతించుట, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకున్న దేవు దివారాత్రము కాపాడువాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడంటే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నీ నిరీక్షణ ఏంటిదో నాకు తెలియదు. వాట్ ఈజ్ యువర్ హోప్? రాత్రి కాల సమయంలో ప్రభు ఒక నిరీక్షణ కలగజేస్తున్నాడు. ఆయన ఏంటిదంటే, రేపు నాతో పాటు నువ్వు ఆ పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఎవరితో అన్నారండి ఈ మాట? దొంగ, ఇద్దరు దొంగలు అంట. ఒక దొంగ పేరు ఏం పేరు? గెస్టస్ అండ్ డిస్మస్. ఏం పేరండి? గెస్టస్ అండ్ డిస్మస్ అంట. డిస్మస్ ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. గెస్టస్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకములోనే ఆయన ఎక్కడ పోయాడు. కానీ ఆ డిస్మస్ ఎక్కడున్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అనగానే ఆ దొంగ అది నమ్మాడు, నిరీక్షణ కలిగి, ఎస్ నేను కూడా ప్రభుతో ఎక్కడ ఉంటానండి? పరదేశిలో ఉంటాను. ఇక చావుకు భయపడలేదు. హల్లెలూయా. మరణానికి భయపడలేదు. ఈరోజు నువ్వు మరణానికి భయపడే అవసరం లేదు, చావుకు భయపడాల అవసరం లేదు. మరణాన్ని, చావుని జయించి ఈరోజు నీకు నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనము బ్రతుకుట క్రీస్తు, చావైన మేలు. అవునా? బ్రతికినా చాచినా ఒకటే. ఎక్కడికి వెళ్ళిపోతామండి? మన నిరీక్షణ ఏంటిది? మన హోప్ ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతాము? ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతామని. హల్లెలూయా. ఆ రాజ్యములో కదండి, నిత్య రాజ్యములో నిత్య జీవం కలిగి ఉంటాం. అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు కదండి. ఎండైనను వానైనను ఏది కూడా ఉండదండి. హాయిగా సంతోషంగా ఆ రాజ్యములో ప్రభుతో కలిసి ఆనందించే కృపను దేవుడు మనకు అనుగ్రహించి, ఈ లోకంలో బ్రతికేది 70 సంవత్సరాలు అధిక బలం అయితే 80, అది కూడా ఆయాసకరమే, దుఃఖకరమే, ఆయాసమే. పొద్దున్న లేస్తే పరిగెత్తాలి బుర్రని. రోడ్డు మీద ఎవరు కనిపి ప్రైజ్ ద లార్డ్ అనుకుంటూ వెళ్ళిపోవాలి. టైం కూడా ఉండదని మాట్లాడతాకి కదా. ఇంటికి వస్తే రాత్రి 11 అప్పటికి వచ్చి పిల్లలు కూడా ఏమైపోతున్నారు? పడుకుండా పోతున్నారు. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పరుగులు. ఒక మిషన్ అయిపోయిన, యంత్రం అయిపోయినామండి. ఓ పరిగెత్తి 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 కదండి. పౌలు అందుకే అన్నాడు, నేను క్రీస్తు కొరకు పరిగెత్తుతున్నాను అన్నాడు. ఈజ్ రన్నింగ్ ఫర్ క్రైస్ట్. మనం పెట్టే గుడ్ ఫ్రైడే రోజు ఏంటిదని నెక్స్ట్ డే రన్ ఫర్ క్రైస్ట్ అంట. నేను చూశాను, అబ్బా ఎంతమంది జెండాలు పట్టుకొని ప్రభు కొరకు పరిగెత్తుతున్నారు. హల్లెలూయా. మనం కూడా కాలనీలు పెట్టాం, వాక్ ఫర్ క్రైస్ట్ అని పెట్టాం. దేవుడికి మహిమ కలిగి. పాని కూడా అన్నాడు సాయంత్రం పెడదామని. అంటే నేను అన్న, మా యవనస్తులందరూ కూడా ఈరోజు చాలా అలసిపోయారు, ఇక వాక్ కాదు, ఇప్పుడు నేను ఆ మాట అంటే నన్నే పడుకోబెట్టేస్తారు. హల్లెలూయా. దేవుడి చిత్తం అయితే ఒక రోజు చేద్దాము అని చెప్పాను. కాబట్టి ప్రియ సంగమా, త్రూ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ వీ హావ్ రిసీవ్డ్ ద హోప్. మనకి నిరీక్షణ దేవుడు మనకు కలగజేశాడు.
కాబట్టి నిరీక్షణ కలిగి ఉందాము. దేవుడు రాబోతున్నాడు, రారాజుగా రాబోతున్నాడు, దేవాది దేవుడిగా రాబోతున్నాడు, వేలాది కోట్ల భక్తులతో ఆయన రాబోతున్నాడు. మధ్యాకాశంలో గొప్ప విందు జరగబోతుంది. హల్లెలూయా. అందరూ కూడా ఏమవుతామండి? పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడతారండి. పరిశుద్ధులు వచ్చిన వారందరూ కూడా 7 ఏళ్ళు మనకి ఏమైపోతుందండి? విందు జరగబోతుంది. హల్లెలూయా. విందులో ఏముంటాయండి? చక్కటి ఆహారము. దేవుడి మహిమ కలుగును గాక. ఆ కృప ఆశీర్వాదం దేవుడు మనకి కలగజేయును గాక. ఈ నిరీక్షణ మనం కలిగి ఉందాము. మన నిరీక్షణ దేవుడు చూస్తున్నాడు. పాని యొక్క నిరీక్షణ కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ కుటుంబం యొక్క నిరీక్షణ కూడా దేవుడు చూస్తున్నాడు. వారిని దేవుడు రానున్న దినాల్లో ముఖ్యంగా అత్యధికంగా వాడుకోవాలని దేవుడి సేవలో అందరూ కలిసేటిదండి. పనివారమే, ఎవరు ఓనర్స్ కాదండి, అందరూ పెట్టిదండి పనివారమే. పని చేయాలి, వెళ్ళిపోవాలి, అంతే. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఏ ఓనర్ ఫర్ బేతేల్ చర్చ్. నాది కంపెనీ కాదు, అది దేవుడి సన్నిధి. దేవుడు అన్నాడు ఈ మందిరము దేవుడి మందిరం అయింది, నా మందిరం కాదండి. ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ మై కంపెనీ. కంపెనీ అంటే వాడిది కాదు. చర్చ్ ఎవరిదండి? ప్రభుదండి. ఆ ప్రభు కొరకు జీవిస్తాము, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాము. రక్షణ ఇంకెవరు పొందపోతే ఈ పునరుద్ధాన దినమున మీ జీవితాలు ప్రభుకి సమర్పించుకోండి. నువ్వు పొందుకుంటే, నువ్వు రక్షణ పొందుకుంటే నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటిదంటే ఆయనతో కూడా నువ్వు బ్రతుకుతావు. రెండోది ఏంటిదండి? పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. మూడోది నీతిమంతులుగా చేస్తాడు. నాలుగోది నిరీక్షణ దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసు. పడాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుచున్నాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. రాబోతున్నాడు. మనందరం సిద్ధపడదాము. నిజంగా ఈస్టర్ ఆరాధన రోజున మీరు ఇంకా ప్రభుకి మీ హృదయాలు సమర్పించలేదేమో, సమర్పించండి. దేవుడు రాబోతున్నాడు. మిమ్మల్ని కూడా నన్ను కూడా ఆయన సన్నిధికి దేవుడు తీసుకొని వెళ్తాడని. కాబట్టి ఆ నిరీక్షణతో ఉందాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాము. అందరూ కళ్ళు మూసుకుందాము. ప్రభుని అడుగుదాము. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నిరీక్షణ. అవును ప్రభా, ఈరోజు ప్రభు మా పునరుద్ధాన శక్తి వల్ల మాకిచ్చిన ఆశీర్వాదాలు ప్రభా లాభాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నిజంగా ప్రభా, ఈ పునరుద్ధాన శక్తిని బట్టి మమ్మల్ని బ్రతికించావు, మాకు పరిశుద్ధాత్మనిచ్చావు, మమ్మల్ని నీతిమంతులుగా చేశావు, మాకు నిరీక్షణను కలగజేశావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా మేము ప్రభా ఈ లోకములో ఉంటున్నామేమో, పాపంలో ఉంటున్నామేమో, శాపంలో ఉంటున్నామేమో ప్రభా, మా కొరకు నువ్వు చనిపోయావయ్యా, మా కొరకు తిరిగి లేచావయ్యా. ఇంకా నాలో ఉన్న వాటినన్నింటినీ క్షమించి నన్ను కూడా నీతో బ్రతికించుకో ప్రభా. నన్ను కూడా ప్రభా నీ ఆత్మతో నింపు ప్రభా. నన్ను కూడా ప్రభా నీతిమంతులుగా చేయండి ప్రభా. నన్ను కూడా నిరీక్షణ కలిగి జీవించే కృప నాకు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ముగింపు ప్రార్థన చేస్తున్నానండి. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధికి వచ్చి ప్రభా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచే కృపని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మా తోటి సహోదరుడు పానీని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వారి అన్నదమ్ములను బట్టి, వారి చెల్లిని బట్టి, వారి తల్లిని బట్టి, తండ్రిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకి ఇచ్చిన ఆసక్తిని బట్టి తండ్రి నీ కొరకు నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు జీవించాలని ఆశ బిడ్డ కలగజేశావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభా ఆ బిడ్డ తండ్రి ఈ విధంగా ఈ మాతాజీ నగర్ ప్రాంతంలో మేమందరం కూడా కలిసి ప్రభా ఆ బిడ్డతో పాటు ప్రభా సంఘంతో కలిసి నేను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మేమందరం కూడా కలిసి ఆరాధించి పాటలు పాడి చాలా చక్కటి మాటలు ప్రభా నీ ద్వారా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వినే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమే ప్రభా 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు చనిపోయి లేచాడు. ఇప్పుడు మాకు
మాకేం కలుగుతుంది, ఇప్పుడు మా లాభం ఏంటిది అనుకుంటున్నారయ్యా. కానీ ప్రభా ఇప్పుడు కూడా ప్రభా ఆ పునరుద్ధాన శక్తి ఉంది ప్రభా, ఆ పునరుద్ధాన బలం ఉంది ప్రభా. ఆ పునరుద్ధాన బలం వల్ల ప్రభా మనం బ్రతికిస్తున్నావయ్యా. ఆ పునరుద్ధాన బలం వల్ల పరిశుద్ధాత్మనిస్తున్నావయ్యా. ఆ పునరుద్ధాన బలం వల్ల నీతిమంతులుగా చేస్తున్నావయ్యా. ఆ పునరుద్ధాన బలం వల్ల మాకు నిరీక్షణ నువ్వు కలుగజేస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. కాబట్టి ప్రభా మేము ఈ లోకంలో బ్రతికినంత కాలము నీ కొరకు బ్రతికి నీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండే కృప దయచేయండి. పానిని కూడా బలపరచండి. తనకు కూడా ఒక చక్కటి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. తన కుటుంబాన్ని కట్టుమని ప్రార్థిస్తూ బలపరచమని, ఎవరైతే అనారోగ్యంగా బలహీనంగా వచ్చారో వారందరినీ నీ నామమును ముట్టి స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఆటంకాలని, ప్రతి చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్న దేవా నీ కృపతో నింపి నువ్వే నడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహాయము మనకున్న ప్రతి బిడ్డకి, రాలేకున్న బిడ్డలకి, పాని వారి కుటుంబానికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై. ఆమేన్.